రక్తదానం చేయటం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. బుధవారం నాగర్ కర్నూలు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ప్రపంచ ఫోటోగ్రాఫర్ దినోత్సవం ముగింపు సంబరాల సందర్భంగా జిల్లా ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం తరపున ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ప్రారంభించారు. రక్తదానం చేసిన ఫోటో వీడియోగ్రాఫర్లను జిల్లా కలెక్టర్ అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన అధునాతన ఫోటో మరియు వీడియో కెమెరాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒక క్షణాన్ని మధురమైన జ్ఞాపకంగా తీర్చిదిద్దగలిగేదే ఫోటోగ్రఫీ అని, ఎన్నో భావాలను ఒక చిత్రంతో తెలిపే గొప్పతనం ఒక ఫోటోగ్రఫీకి మాత్రమే ఉందని, అద్భుతమైన జ్ఞాపకాలు, తీయటి అనుభూతులు, మధుర ఘట్టాలు, గొప్ప సన్నివేశాలు, వెలకట్టలేని దృశ్యాలను 10 కాలాల పాటు పదిలంగా మన కళ్ళ ముందు ఉంచేదే ఫోటో అని కలెక్టర్ తెలిపారు. గత ఒక 3-4 రోజుల నుంచి వర్షాల నేపథ్యంలో ఇక్కడ పెద్దకొత్తపల్లిలో ఎక్కడైతే అగ్రికల్చర్ ఫీల్డ్లో విజిట్ చేసి వాళ్ళకి ఏమైనా డ్యామేజ్ అయిన కొన్ని క్రాప్స్ విజిట్ చేయడం జరిగింది. ఈ డ్యామేజ్ రిపోర్ట్ అంతా కూడా ఎక్కడెక్కడైతే మనకి ఇల్లులు కోల్పోయి ఉన్నాయి, పార్షియల్గా కోల్పోయి ఉన్నాయి, మన అగ్రికల్చర్ డ్యామేజ్ అయ్యింది, ఆ రిపోర్ట్ అంతా కూడా మనం స్టేట్కి పంపించి డిజాస్టర్ మేనేజ్మెంట్ రూల్స్ ప్రకారం వాళ్ళందరికీ కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా మనకి ఇప్పుడు 3-4 డేస్ నుంచి కంటిన్యూస్గా వర్షాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వర్షాల్లో కొంచెం వాటర్ కంటామినేట్ అవ్వడం అట్లా జరగడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఉన్న ఏరియా హాస్పిటల్ అట్లానే MCH హాస్పిటల్ విజిట్ చేసి ఫీవర్ కేసెస్కి సంబంధించిన డీటెయిల్స్, డాక్టర్ అవైలబిలిటీ, ఇక్కడ ఉన్న మెడిసిన్స్ డీటెయిల్స్ అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ 4-5 డేస్ మొత్తం మెడికల్ డిపార్ట్మెంట్ 1 వీక్ 10 డేస్ అలర్ట్గా ఉంటుంది. అలర్ట్గా ఉండి ఈ కేసెస్ ఏదైతే ఫీవర్ కేసెస్ అట్లాంటి రిపోర్ట్ అయిన వాళ్ళకి ఇమీడియట్గా అటెండ్ అవ్వడం అండ్ ఎక్కడ దోమలు ఎక్కువ పెరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో దానిలో భాగంగానే ఇప్పుడు మనం ఏరియా హాస్పిటల్ విజిట్ చేయడం జరుగుతుంది. బీనా న్యూస్ కి స్వాగతం. రక్తదానం చేయడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. బుధవారం నాగర్ కర్నూలు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ప్రపంచ ఫోటోగ్రాఫర్ దినోత్సవం ముగింపు సంబరాల సందర్భంగా జిల్లా ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం తరపున ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ప్రారంభించారు. రక్తదానం చేసిన ఫోటో వీడియోగ్రాఫర్లను జిల్లా కలెక్టర్ అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం ఆధునిక టెక్నాలజీలతో రూపొందించిన అధునాతన ఫోటో మరియు వీడియో కెమెరాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒక్క క్షణాన్ని మధురమైన జ్ఞాపకంగా తీర్చగలిగేదే ఫోటోగ్రఫీ అని, ఎన్నో భావాలను ఒక చిత్రంలో తెలిపే గొప్పతనం ఒక ఫోటోగ్రఫీకి మాత్రమే ఉంటుందని, అద్భుతమైన జ్ఞాపకాలు, తీయటి అనుభూతులు, మధుర ఘట్టాలు, గొప్ప సన్నివేశాలు, వెలకట్టలేని దృశ్యాలను 10 కాలాల పాటు పదిలంగా మన కళ్ళ ముందు ఉంచేదే ఫోటో అనేది అని కలెక్టర్ తెలిపారు. Tablets
అంటే మన స్పైన్ డైక్లోఫినాక్ ఉందా లేదా? 3-4 days లేదా లావం ఉన్నాయి, సెపిక్జన్ ఉన్నాయి, సిస్రో ఉన్నాయి, పెట్రోసిస్రో, అమాక్సిలిన్, 500 ఉంది, 600. యాంటీబయాటిక్స్ సెపిక్జన్ 200. గత ఒక 3-4 రోజుల నుంచి వర్షాల నేపథ్యంలో ఇక్కడ పెద్దకొత్తపల్లిలో ఎక్కడైతే అగ్రికల్చర్ ఫీల్డ్లో విజిట్ చేసి వాళ్ళకి ఏమైనా డ్యామేజ్ అయిన కొన్ని క్రాప్స్ విజిట్ చేయడం జరిగింది. ఈ డ్యామేజ్ రిపోర్ట్ అంతా కూడా ఎక్కడెక్కడైతే మనకి ఇల్లులు కోల్పోయి ఉన్నాయి, పార్షియల్గా కోల్పోయి ఉన్నాయి, మన అగ్రికల్చర్ డ్యామేజ్ అయ్యింది, ఆ రిపోర్ట్ అంతా కూడా మనం స్టేట్కి పంపించి డిజాస్టర్ మేనేజ్మెంట్ రూల్స్ ప్రకారం వాళ్ళందరికీ కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా మనకి ఇప్పుడు 3-4 డేస్ నుంచి కంటిన్యూస్గా వర్షాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వర్షాల్లో కొంచెం వాటర్ కంటామినేట్ అవ్వడం అట్లా జరగడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఉన్న ఏరియా హాస్పిటల్ అట్లానే MCH హాస్పిటల్ విజిట్ చేసి ఫీవర్ కేసెస్కి సంబంధించిన డీటెయిల్స్, డాక్టర్ అవైలబిలిటీ, ఇక్కడ ఉన్న మెడిసిన్స్ డీటెయిల్స్ అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ 4-5 డేస్ మొత్తం మెడికల్ డిపార్ట్మెంట్ 1 వీక్ 10 డేస్ అలర్ట్గా ఉంటుంది. అలర్ట్గా ఉండి ఈ కేసెస్ ఏదైతే ఫీవర్ కేసెస్ అట్లాంటి రిపోర్ట్ అయిన వాళ్ళకి ఇమీడియట్గా అటెండ్ అవ్వడం అండ్ ఎక్కడ దోమలు ఎక్కువ పెరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో దానిలో భాగంగానే ఇప్పుడు మనం ఏరియా హాస్పిటల్ విజిట్ చేయడం జరుగుతుంది. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు అరికట్టాలని జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలోని శాంతినగర్ పట్టణంలో రాజకీయ సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, హిందూ సంఘాల నాయకులు విద్యార్థులతో ఐలమ్మ విగ్రహం నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాలు మాట్లాడుతూ దాడులకు పాల్పడుతున్న అల్లరి మూకలను కఠినంగా శిక్షించాలని అన్నారు. శాంతిబద్ధమైన కారణాల వల్ల ఆ దేశంలో ప్రభుత్వం మార్పిడి వల్ల అనేక లక్షలాది మంది హిందువులపై కూచకోతలు, దారుణాలు, దుర్మార్గాలు, దోపిడీలు, మహిళలపై దౌర్జన్యంగా అత్యాచారాలు చేస్తూ ఆ దేశంలో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు హిందువులను. ఇదే విధంగా కొనసాగుతూ పోతూ ఉంటే, హిందువుల్లో ఐక్యమత్యం లేకుండా పోతే ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది. మనమందరం ఈరోజు అందరం కలిసికట్టుగా హిందూ ధర్మం కోసం, మనం ఎన్నో కులాలు ఉండొచ్చు, హిందూ ధర్మంలో ఎన్ని కులాలున్నా ఉండని, ఏమైనా ఉండని, ఎవరి వర్గాలు ఎలాగైనా ఉండని, కానీ హిందూకి ఎప్పుడైనా ఆపద వచ్చిందంటే ప్రతి ఒక్క హిందూ అందరూ కలిసి ఐక్యను మరి ఏ దేశంలో ఇంకా ఎప్పుడూ జరగకుండా ఇటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టి హిందువులందరినీ జాగృతం చేసి హిందువులందరూ ఇప్పటికైనా మేలుకొని హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం, హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం మనమందరం ప్రయత్నం చేస్తూ ఉండాలి. మేము అనుకోలేదు ఇంత పెద్దగా కార్యక్రమం సక్సెస్ అవుతుందని. నాగర్ కర్నూలు జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఏదుల రిజర్వాయర్ ను ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. పనుల పురోగతి, పంపుల పనితీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు సకాలంలో పూర్తయ్యేటట్లుగా చూడాలని అధికారులను ఆదేశించారు. HP మనం ఇమ్మీడియట్గా లాస్ట్ కంటిన్యూస్గా మోటార్లు నడుస్తున్నాయి. ప్రాబ్లం లేదు. బీటీ బోర్డ్స్ కంప్లీట్ క్లోజ్ చేస్తాం. అదే
ఒకే రకమైన పంట సాగు చేయకుండా రైతులు అధిక ఆదాయం వచ్చే ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి అటువైపు సారించాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావతి సంతోష్ అన్నారు. బుధవారం నాగర్ కర్నూలు మండలం పరిధిలోని గన్యాగుల గ్రామంలో ఎద్దుల నరసింహారెడ్డి రైతు తన 18 ఎకరాల పొలంలో సాగు చేసిన ఆయిల్ ఫామ్ సాగును కలెక్టర్ బాదావతి సంతోష్ పరిశీలించారు. ఆయిల్ ఫామ్ సాగు వివరాలు, లాభాలపై కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు సాంప్రదాయ పంటలకు బదులుగా అధిక లాభాలు అందించే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ఆయిల్ ఫామ్ సాగుతోటి తక్కువ పెట్టుబడితోటి రైతులు ఎక్కువ లాభాలు ఆర్జించేందుకు అవకాశం ఉందని అన్నారు. పంట కాపుకు వచ్చిన తర్వాత ఏడాదిలో ఎకరానికి 1,00,000 వరకు లాభం రానుందని తెలిపారు. ఆయిల్ ఫామ్ మొక్కలు నాటిన తర్వాత 4వ సంవత్సరం నుంచి దిగుబడులు ప్రారంభం అవుతాయని, 30 సంవత్సరాల వరకు ఈ మొక్క దిగుబడి ఇస్తూ రైతులకు ఆదాయాన్ని ఆర్జించి పెడుతుందన్నారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి జగన్, నాగర్ కర్నూలు డివిజన్ ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్, కొల్లాపూర్ డివిజన్ ఉద్యాన శాఖ అధికారి లక్ష్మణ్, నాగర్ కర్నూలు ఎంపీడీఓ కోటేశ్వర్, రైతులు తదితరులు ఉన్నారు. ఇది ఒక మన జనరల్ యావరేజ్ ఇప్పటివరకు అయితే 8 to 15 kgs వరకు వచ్చినాయి. ఇది ఆల్మోస్ట్ 15 kgs ఉంది సార్. ఇప్పుడు ఎకరానికి ఒక 10 టన్స్ వస్తుంది. మా దాని ప్రకారంగా 100% కావాలి సార్. ఇప్పుడు ఉన్న దాని 7 years వచ్చే లోపల మనకు 10 tons రీచ్ అవుతుంది. ఇది ఇప్పటికీ 30 tons చేస్తున్నాము 10 acres లో. సార్ ఇప్పుడు ఒక ట్రాక్టర్ ఎరువు కావాలంటే మనకు 4,000 సార్. మనకి ల్యాండ్కి వచ్చే వరకు 5,000, స్ప్రెడ్డింగ్ అయ్యే వరకు 6,000 ఎక్కువ అవుతుంది సార్. ఇప్పుడు అట్లీస్ట్ ఒక చెట్టుకు మనం కనీసం ఒక 10-15 గంపలు ఏంది ఆ డయా అంత సరిపోతలేదు సార్. సో అట్లా దానికి గాను ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పి ఆఫ్టర్ 6th year అనుకుంటే 1,00,000 మిగిలాను అనేది టార్గెట్ సార్. అవును సార్, వాళ్ళు చెప్పే ఫార్ములా అట్లా ఉంది సార్. 6th year తర్వాత ప్రాక్టికల్గా ఎట్లా ఉంటుంది ఇంకా రాలేదు. 1,40,000 దాటుతుంది సార్. ఒక 30,000 రెగ్యులర్గా వేరే పెట్టండి. వేరే పంటలు పత్తి సిగ్నల్కి వస్తే సరిగా డిపెండ్స్ కదా సార్. ఒకసారి ఒక సంవత్సరం వస్తుంది, ఒక సంవత్సరం పోతుంది. మ్యాంగో కొంచెం ఎక్కువ ఉంటుంది సార్. మ్యాంగో సచివాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖలపై మంత్రి సీతక్క అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరా, రహదారుల పునరుద్ధరణపై సూచనలు చేశారు. అవసరమైన నిధులు మంజూరు చేస్తామని వెల్లడించారు. ప్రతి మండలానికి 5 అధికారులతోటి ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీలు వేయాలని ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో చెరువులు, వాగులు, కాలువలపై వెలసినటువంటి అక్రమ కట్టడాల జాబితాను జిల్లా కలెక్టర్ కు అందజేయాలని ఆదేశించారు. నల్గొండ గాని, భద్రాద్రి కొత్తగూడెం గాని, మహబూబాద్ గాని వీటికి అఫీషియల్ గా 5 కోట్లు ప్రకటించారు. బట్ ఇంకా కాకుండా కూడా గ్రామీణ స్థాయిలో చాలా చోట్ల డ్యామేజ్ అయింది. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు కరెక్ట్ గా అంచనా, సరైనటువంటి అంచనా తోటి పైకి పంపండి. సరైన అంచనా కూడా రావాలంటే ఖచ్చితంగా మరి మీరు పర్యటన చేయాలి. గ్రామీణ మిగతా అధికారులతోటి, అక్కడ ఉన్నటువంటి ఇతర అధికారులతోటి, ఇతర శాఖలతోటి కూడా మన పంచాయతీరాజ్, రోడ్స్, అదే విధంగా మిషన్ భగీరథ అధికారులు ఒక సమన్వయంతో మరి హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకా ఇతరత్ర అక్కడ డిప్లాయ్ చేసినటువంటి ఇతర అధికారులు కూడా ఉంటారు. వాళ్ళతోటి కోఆర్డినేషన్ చేసుకోవాలి. ఇప్పుడు వర్షాలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. దాంతో పాటు ఇళ్లలో కూడా పెద్ద ఎత్తున బురదలు వస్తున్నాయి. దాని క్లీనింగ్ బాధ్యత కూడా మనదే. గత 4 రోజుల నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు మక్తల్ పట్టణ కేంద్రంలో పలు మట్టిళ్లు కోరడంతో విషయం తెలుసుకున్నటువంటి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి రెవెన్యూ అధికారులతో కలిసి పలు కాలనీలలోని పర్యటించారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలోని కేశవనగర్ కాలనీలో భారీ వర్షాలకు కూలిపోయిన ఇళ్లను పరిశీలిస్తూ ఇళ్లు పడిపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా పడిపోయే స్థితిలో ఉన్న ఇళ్లలోని జనాలకు వెంటనే వేరే సురక్షిత స్థావరాలకు వెంటనే వారిని తరలించాలని, చేర్చాలని అధికారులకు సూచించారు. అంటూ మాలేదు నెత్తి మీద పడ్డా
ఇదా ఈమె బయట ఉంది. ఎంఆర్ఓ రండి కొద్దిగా ఇక్కడ ముట్టుకోకండి. కరెంటు వైర్ తీసేసి షిఫ్ట్ చేయండి ఎంఆర్ఓ గారు. గిట్లా మొత్తం నాని 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 ఇగో మను నానింది, కట్టి నానింది, దూలం నానింది అని ఒకటే సెకండ్ దప్పులు పడిపోతుంది. కట్టె కూడా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ సంస్కృతి జీవన విధానం ధ్వంసమైపోయిందని, మనిషి ఏ పని చేసిన ఆలోచన విధానం ముఖ్యమని అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో 1 కోటి రూపాయలతో కల్చరల్ భవనాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ నాయకులను గాని ఎవరిని గాని అందంగా మంచిగా చూపించే నైపుణ్యత కేవలం ఫోటోగ్రాఫర్లకు మాత్రమే ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలోని నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఫోటో మరియు వీడియోగ్రాఫర్లు పాల్గొన్నారు. కల్చర్ అంటే సంస్కృతి, కల్చర్ సంస్కృతి అంటే జీవన విధానం. ఈ జీవన విధానం అనేది ధ్వంసమైంది. ఈ జీవన విధానం ఎందుకు ధ్వంసమైందంటే ఆలోచన విధానం ధ్వంసమైంది. కాబట్టి మళ్ళీ ఒకసారి ఏ విషయం ఎవరు అడిగినా, ఏ మాట ఎవరు మాట్లాడినా, ఏ పని చేసినా ఒకసారి ఒక క్షణం ఆలోచించి ఇది అవసరమా, ఇది ఎందుకని ప్రశ్నించుకొని అందరికీ పనికొచ్చే విధంగా ఆలోచన చేయాలి. అందుకే నేను కల్చరల్ మంత్రి కాబట్టి ఇలా నాగర్ కర్నూలు జిల్లా కేంద్ర శాసనసభ్యుడు కాబట్టి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కల్చరల్ మంత్రిగా కల్చర్ అంటే ఆ సంస్కృతి ఆటపాటతో పాటుగా అన్ని నేర్పడానికి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో 1 కోటి రూపాయలతో ఒక భవనాన్ని మంజూరు చేస్తాం. ఈ భవనాన్ని గౌరవ శాసనసభ్యులు ఎవరి చేతి అంటే దాని మెయింటెనెన్స్ మున్సిపాలిటీకి ఇస్తారా, కలెక్టర్ దగ్గర పెడతారా, అది మీ ఇష్టం. వాళ్ళందరూ పెట్టి చేసినప్పుడు దీనికి అన్ని రకాల, ఎందుకంటే 10 లక్షలు 20 లక్షలు ఇస్తే దీనికి పనికిరాదు. 1 కోటి రూపాయలతోటి భవనం కట్టించి కల్చరల్ భవనం పెట్టి, కల్చర్ అంటే సంస్కృతి కాబట్టి పేరు పెట్టడానికి ఫర్నిష్ చేసి. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతలపూడి మండల కేంద్రంలోని సామాన్యులు ప్రయాణించే రోడ్ల మీద లారీలతో భారీ బండరాళ్లు తరలింపు చేస్తున్నారు. అధిక లోడు తీసుకెళ్తున్న లారీ మార్గ మధ్యంలో విద్యుత్ తీగలకు తెంపుకుంటూ రవాణా కొనసాగిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. మండల డిప్యూటీ తహసీల్దార్ ఘటనా స్థలానికి చేరుకుని ఈ సంఘటనపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు సంబంధిత అధికారులను కోరటం జరిగింది. ప్రత్తిపాడు నియోజకవర్గం బహుజన కూటమి సభ్యుల నేతలు కొండబాబు, సూర్ల శ్రీనివాసు, కొత్తపల్లి అర్జునరావు తదితరులు ఈ ఘటనపై ప్రశ్నించడం జరిగింది. రౌతులపూడి మండలంలో చాలా విచ్చలవిడిగా జరుగుతుంది మైనింగ్ వ్యాపారం. అంత రాళ్ళు వేసుకుని వెళ్తుంటే రోడ్లు, సిమెంట్ రోడ్లు కూడా బతలాచిపోతున్నాయండి. కానీ ఈ ఎంఆర్ఓలు కానీ, పోలీసు వాళ్ళు కానీ, గ్రామ సర్పంచులు కానీ, లేదంటే ఆర్టీఓ కానీ, కలెక్టర్ గారు కానీ, వీళ్ళందరికీ ముడుపులు అన్నీ వస్తాయి కాబట్టి చూసి చూడనట్టు మనం చచ్చిపోయిన వాళ్ళకి సంబంధం లేకుండా ఉంటున్నారండి. కాబట్టి